స్థానికేతరుడు అయినప్పటికీ కూడా 2014 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర విజయం సాధించారు. అయితే ఈసారి కూడా 2019 ఎన్నికల్లో ఆయన సేవా కార్యక్రమాలు చూస్తే నల్గొండ జిల్లాలోనే టీఆర్ఎస్ విజయంతో బోని కొట్టే స్థానము, మొట్టమొదటి గెలిచే స్థానము భువనగిరి అంటున్నారు. మరి మీరేమో ఆయన ఏం కార్యక్రమాలు చేయలేదు అంటున్నారు కదా, అలాంటప్పుడు ఏమి చేయనప్పుడు ఆయనకు ఎందుకు అంత ధీమా ఉంటుంది? ఆ పార్టీ ఎందుకు అంత ఆయనపై విశ్వాసం వ్యక్తం చేస్తుంది? నేను మీకు మరొక్కసారి చెప్తా. ఇప్పుడు చెప్పింది శేఖర్ రెడ్డి చేసింది సిమెంట్ రోడ్లు, అవి కేంద్ర నిధులు, అవి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు. ఆయన సొంత నిధులు అంటున్నాడు. లేదు, ఎక్కడ ఒక్కటి చూపెట్టమనండి, సొంతంగా ఓ దగ్గర చేసినా చెప్పమనండి. ఆ రోడ్లు కూడా నాసిరకమైన రోడ్లు వేశారు. సిమెంట్ రోడ్లు 30, 40, 50 ఏళ్ళు ఉండాలి. ఈ నేషనే ఆల్రెడీ పగులు పట్టినాయి, పోతాయి. మీరు క్వాలిటీ టెస్టింగ్ చెప్పండి, దోస్ రోడ్స్ విల్ నాట్ స్టే ఫర్ ద నెక్స్ట్ 3-4 years సమ్ ప్లేసెస్. ఆ విధమైన పరిస్థితి ఉంది ఈరోజు. సిమెంట్ రోడ్లు తప్పితే ఇంకోట్లేదు. సిమెంట్ రోడ్లు అన్ని నియోజకవర్గాలలో అయినాయి. ఏంటంటే చిన్న చిన్న హంగులతోటి నేను అంటే వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితి. మాట్లాడనోడు, గుర్తుపట్టనోడు, నియోజకవర్గానికి ఏం చేయనోడు సర్వేస్ చేస్తే ముఖ్యమంత్రి తర్వాత హరీష్ రావు తర్వాత అంతటి గొప్పోడు లేని కాడ సర్వేస్లలో ఉండే. అది ఎప్పుడు ఒక సంవత్సరం కింద, 6 నెలల కింద పరిస్థితి వేరు, 2 నెలల కింద వేరు, 15 రోజుల కింద వేరు, ఈరోజు పరిస్థితి వేరు. టుడే మేము కౌంటర్ ఇస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రజలకు అర్థమవుతుంది. టుడే వీఆర్ ఎట్ పార్ అండ్ వీ ఆల్మోస్ట్ క్రాస్డ్. అండ్ భువనగిరికి వెళ్ళి మేము కాంగ్రెస్ గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం అని సందర్భంగా చెప్తున్నాం. అంటే మీరు కూడా గట్టిగా చెప్పగలరా, కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా మొట్టమొదట విజయం సాధించే స్థానము భువనగిరి స్థానం మీరు గట్టిగా చెప్పగలరా? 100% గెలుస్తాం. అంటే ఆయన మైనస్లు చెప్పారు, మీ ప్లస్లు ఏంటి? 100% ఆడ గెలుస్తామని చెప్పడానికి మీ ప్లస్లు ఏంటి అసలు? మా ప్లస్లు ఏంటంటే మాకైతే ఇంతవరకు అధికారం రాలేదు. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ అధికారం రాకుండా నేను ఒక ప్లస్ చెప్తాను మీకు, రైట్? నేను ఐ హావ్ బీన్ దేర్ కంటిన్యూస్లీ ఫర్ ద లాస్ట్ 15 years. నెవర్ ఎ సింగిల్ డే ఐ లెఫ్ట్ మై విలేజ్, ఐ లెఫ్ట్ మై మండల్, రైట్? పర్టికులర్లీ ఇన్ ద లాస్ట్ 5 ఏళ్ళల్లో నియోజకవర్గం విస్తృతంగా పనిచేస్తున్నాను. ఇన్ఛార్జ్ ఇవ్వకముందు కూడా, దట్ షోస్ నా కమిట్మెంట్ మీకు తెలియజేస్తుంది. అది ఇన్ఛార్జ్ ఇవ్వకముందు కూడా తిరిగిన, ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు కూడా నాకు డిస్టర్బ్ చేయకండి అవుతున్నాను కూడా అన్నా. అంటే ఐఎమ్ సో ఫెయిర్, సో స్ట్రైట్. సరే, పరిస్థితి అట్లా ఇచ్చేసారు, సరే ఈ బాధ్యతను మోసినాము. అయితే ఆ పరిస్థితి అట్లా ఉన్నది. తర్వాత ఈరోజు మేము ఏంటంటే మేము ప్రతి విషయంలో కూడా గట్టిగా చేసుకుంటూ వస్తున్నాము. ఎవ్రీథింగ్ షుడ్ బి ఓకే. అంటే ఖచ్చితంగా మేమే గెలుస్తాము అంటారు. అంటే నేను నా మెరిట్స్ అనేటివి ఏంటంటే, నేను సారీ ఐ ఫర్గాట్ మీ క్వశ్చన్ అది కదా. మా మెరిట్స్ ఏంటంటే, ఒకటి జనంలో ఉన్నాము, ప్రజల కోసం ఉన్నాం. నేను ఫస్ట్ ఒక పని చేసిన, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక మా ప్రాంతానికి జూనియర్ కాలేజ్ కావాలని ఎప్పటి నుంచో బావోళ్ళు కొట్లాడుతుంటారు. పురుషోత్తమ్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు కూడా మాకు ఎంపీ ఉండే, ఆయన ఎమ్మెల్యే ఉండే, మంత్రి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు, అప్పుడు మంత్రి కాకుండా జూనియర్ కాలేజ్ కావాలంటే నేను ఒకసారి పోయినా అనిల్ ఎట్లా ఇస్తారు, అది అగ్నిస్ట్ పాలసీ, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మోర్ గవర్నమెంట్ కాలేజెస్, ఇయ్యము, అది వీలు కాదు అన్నారు. రెండోసారి కమిటీ సభ్యులను తీసుకుపోయినాం. పైల మల్లారెడ్డి అని ఒక డోనర్, పెద్ద మనిషి, ఎన్ఆర్ఐ, ఈజ్ ఫ్రమ్ అమెరికా. హీ వాంటెడ్ టు ఫండ్, బట్ రాజశేఖర రెడ్డి సేస్ నో, వీ కాంట్ గివ్, యూ ఓన్లీ ఎంప్లాయ్ పీపుల్ హూ విల్ పే శాలరీస్. జీతాలు ఎవరు ఇస్తారు, మీరే పెట్టుకోండి ప్రైవేట్లో అన్నారు. మేము మూడోసారి మళ్ళీ వెళ్ళినామండి. ఒక రోజు అడిగితే ఎట్లా అనేలా అంటే, సార్ మాకు కావాలి, ఇది అందరు పోల్ ప్రామిస్ సార్, జయపాల్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, మేము నా ఊరు సార్ ఇది అంటే, ఆడ శర్మనే ఎవరు ఉండే, శర్మ జనత్ హుసేన్ గారు, ఈవినింగ్ లోపల జియో తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అది పట్టుదలండి. ఇట్ వాజ్ అగ్నిస్ట్ ఆల్ ఆర్డ్స్. ఓన్లీ 1 కాలేజ్ శాంక్షన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో కూడా జూనియర్ కాలేజ్ ఎక్కడ ఇవ్వలే, ఓన్లీ ఒలిగొండల జూనియర్ కాలేజ్ వచ్చింది. సో దట్ షోస్ మా కమిట్మెంటు మా ప్రాంతానికి. ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినాం. ఈరోజు మేము అంటున్నాం భువనగిరిలో డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం అంటున్నాం ఈరోజు అంటున్నాం. అదొకటి. మా దగ్గర రైల్వే స్టేషన్కు రోడ్ లేకుంటే రోడ్ వేయించినాం మేము ఈ ఒక సంవత్సరం కింద వేసినాం. ఇంకా ఓపెన్ నడుస్తున్నారు కానీ దాన్ని ఇనాగ్రేషన్లకు పెట్టలే. చాలా విషయాలు చేస్తుంటాం, మంచి చెడ్డలు అరుచుకుంటాం, వాళ్ళని ఇబ్బంది పడితే ఆదుకుంటూ ఉంటాం. ఇవన్నీ కంటిన్యూస్గా 14-15 years కింద చేస్తాం. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒక్క మాట అండి, శేఖర్ రెడ్డి బీఫామ్ ఇచ్చినాక వచ్చాడు. మా ప్రాంతంలో ఎప్పుడు తిరగలేదు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, ఇయ్యంగానే వచ్చాడు, గెలిచాడు. మరి గెలిచినోడు అందట్లో కలిసిపోవాలి, చేయాలి, ప్రాంతం కోసం కొట్లాడాలి. ఆ పని అయితే శేఖర్ రెడ్డి గారు చేయలేదు అనుకుంటున్నాం. ఈ ప్రాంతానికి కావాల్సిన నాయకుడు ఏంటంటే, ఈ ప్రాంత ప్రజలతో కలిసిపోవాలి, మమేకం కావాలి, ఈ ప్రాంతాన్ని ప్రజల సమస్యల మీద పోరాడాలి, సమస్యలు తీర్చే నాయకత్వం కావాలి.
అలాంటి నాయకత్వం మాకు అవసరం లేదు ఈ సందర్భంగా మేము చెప్తాం. కాంగ్రెస్ పార్టీ అలాంటి నాయకత్వాన్ని ఇస్తుంది. బహుశా అందులో నేను ఉన్నా అనుకుంటున్నా, నాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్, ఎందుకంటే స్టేట్ మొత్తం కూడా అవే ఉన్నదండి. ఇక్కడ కూడా మేము భువనగిరిలో ఖచ్చితంగా గెలుస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch